నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు హైదరాబాద్కు వచ్చిండ్రు. రాబోయే పార్లమెంటు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నాయకులకు దిశానిర్దేశం చేయడానికని హైదరాబాద్కు వచ్చిండ్రు. తెలంగాణ నాయకులందరితోటి మీటింగ్ జరిగింది. దాంట్లో అమిత్ షా వాళ్ళకు ఉద్బోధించింది ఏంది అంటే, ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాలి, 35% ఓట్ షేర్ వచ్చేటట్టు కృషి చేయాలి అందరూ అనేది ఈ మీటింగ్ థీమ్. బీజేపీకి ఇప్పుడు ఉన్నది 4 సీట్లు ఉన్నాయి ఎంపీ స్థానాలు. ఇంకొక 3 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. బహుశా మార్చ్ 3rd వీక్లో జరగవచ్చు. పోయినసారి మాత్రం ఏప్రిల్ 3rd వీక్లో జరిగినాయి. ఏప్రిల్ 21కు స్టార్ట్ అయినాయి. ఇప్పుడున్న 4 స్థానాలను నిలబెట్టుకుంటే అదే గ్రేట్. ఇప్పటి పరిస్థితులలో 4 స్థానాలు కూడా బహుశా నేను అనుకుంటా బీజేపీ నిలబెట్టుకోలేదు. 1-2 గెలవచ్చు, అంతకంటే ఎక్కువ గెలిచే పరిస్థితి మాత్రం లేదు. కాకపోతే ఏంటంటే ప్రయత్నం చేస్తారు, ఎవరైనా చేయరని ఏం లేదు, చేయాలి కదా. ప్రయత్నం చేస్తేనే సీట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనకెందుకులే అని కూర్చుంటే అది అక్కడికి అవుతుంది, లేదా ఇంకా కిందికి దిగిపోతుంది. సరే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పోయిన ఎలక్షన్ల కంటే 7% ఓట్ పర్సెంటేజ్ వచ్చింది. ఈసారి ఎలక్షన్లల్లో 14% పెరిగింది బీజేపీది. ఎంత వచ్చినా 1 or 2 సీట్లు రావచ్చు, 4 సీట్లు కూడా రావు. 4 సీట్లు వస్తే చాలా గ్రేట్. ఈసారి సౌత్ మొత్తంలో బీజేపీ చాలా వీక్ అయిపోయింది. దాదాపుగా వాష్అవుట్. సౌత్లో కర్ణాటకలో పోయింది, తెలంగాణలో పోయింది, కేరళలో లేదు, తమిళనాడులో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు. సరే, ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఎంపీ సీట్లు గెలుస్తాడు కదా ఎంతో కొంత, అదే బహుశా బీజేపీకి కలిసి వచ్చే సీట్లు. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్లో సొంతంగా బీజేపీకి ఏం లేదు, పొజిషన్ లేదు అసలే. తెలంగాణలో ఉన్న పొజిషన్ పడిపోయే పరిస్థితి. కాబట్టి సౌత్లో బీజేపీ దాదాపుగా వాష్అవుట్. కర్ణాటకలో ఏమన్నా సీట్లు వస్తే రావచ్చు, కానీ పోయినసారి వచ్చిన ఈ సీట్లు కర్ణాటకలో వచ్చుడు అసంభవం, జరగని పని. మ్యాక్సిమం స్వీప్ అవుట్ చేసింది పోయినసారి కర్ణాటక రాష్ట్రంలో. కానీ ఈ పరిస్థితి ఈసారి లేదు. దీంతో పాటుగా సౌత్ ఒకటి వాష్అవుట్ అయిపోయిందా. మెయిన్ దెబ్బ పడేది ఎక్కడంటే బీహార్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్. ఈ 3 రాష్ట్రాలలో బీజేపీకి దెబ్బ పడుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో 18 సీట్లు గెలిచింది పోయినసారి. ఈసారి 5-6 కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎంపీ సీట్లు పెరగాలంటే సపోజ్ ఒక్క ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ను తీసుకుంటే ఏం చేస్తే పెరుగుతాయి అన్నది వీళ్ళ ఆలోచన. ఈ 3 రాష్ట్రాలలో వచ్చే నష్టాన్ని పూడ్చుకోవాలి బీజేపీ. ఎక్కడి నుంచి పూడ్చుకుంటుంది? రాజస్థాన్లో 26 సీట్లకు పోయినసారి 25 సీట్లు వచ్చినాయి. ఇంకేం గెలుస్తుంది? 26 సీట్లు ఉన్నాయి, 28-29 అయితే రావు కదా. పీక్ స్టేజ్కి వచ్చిన సీట్లు అవన్నీ ఇంకా తగ్గుతాయి తప్ప పెరిగేది లేదు కదా. ఇక ఎందుకంటే మ్యాక్సిమం సీట్లు వచ్చినాయి అంటే మరి ఈ 3 రాష్ట్రాలలో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, ఈ 3 రాష్ట్రాలలో దెబ్బతింటుంది. మరి ఈ సీట్లను ఎట్లా పూడ్చుకోవాలి? దానికి చేసేది ఏంది బీజేపీ? ఇప్పుడు 18 సీట్లు వచ్చినాయి వెస్ట్ బెంగాల్లో. మమతా బెనర్జీ అల్లుడో కొడుకో, బహుశా మమతా బెనర్జీకి వారసుడు అభిషేక్ బెనర్జీ, ఆయనకి ఈడీ నోటీసులు పోయినాయి. ఆయన వైఫ్కి ఈడీ నోటీసులు పోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ కూడా సెకండ్ నోటీసో ఏదో ఇచ్చింది అభిషేక్ బెనర్జీకి. అభిషేక్ బెనర్జీని లోపలేస్తాం, లేదా మాకు కొన్ని సీట్లల్లో ఎక్కువ వచ్చేటట్టు చేయండి, కొన్ని సీట్లల్లో వీక్ క్యాండిడేట్లను అంటే బలహీనమైన క్యాండిడేట్లను నిలబెట్టండి అన్నది వీళ్ళ ప్రపోజల్, బీజేపీ ప్రపోజల్. వీక్ క్యాండిడేట్లను పెడితే మళ్ళీ బీజేపీ క్యాండిడేట్లు గెలిస్తే అక్కడ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఇది పరిస్థితి. లేకపోతేనా అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ భతీజా, ఆయన్ని జైలుకి పోతాడు. అయినా మమతా బెనర్జీ వినే పరిస్థితి లేదు. ఎవరినైతే సిబిఐ ఎంక్వైరీ చేసిందో మమతా బెనర్జీ టీఎంసీ పార్టీకి సంబంధించిన లీడర్ను, ఆయననే బెంగాల్కు చీఫ్గా చేసింది. మమతా బెనర్జీ కూడా వినే పరిస్థితి లేదు.
మరి తెలంగాణలో 10 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా వస్తాయి? వచ్చే ఛాన్స్ లేదు తెలంగాణలో. మరి రేవంత్ రెడ్డిది కూడా ఏదైనా లూపోల్ దొరికిందా ఏంది? నువ్వు మాకు కోఆపరేట్ చేస్తావా చెయ్యవా, లేకపోతే ఈడీ అని ఏమన్నా రేవంత్ రెడ్డి లూపోల్ దొరికితే దాన్ని పట్టుకొని ఉన్నారా వీళ్ళు? అది కూడా చెప్పలేం. మరి ఏం లూపోల్ ఉన్నాయో ఏమో తెలియదు. ఆ లూపోల్ను పట్టుకొని వీక్ క్యాండిడేట్లను నిలబెడతారు. పోయినసారి 4 వచ్చినాయి, ఒక 6-7 సీట్లలో వీక్ క్యాండిడేట్లను నిలబెడితే అక్కడ బీజేపీ గెలుస్తుంది. మరి అట్లేమన్నా ఉన్నదా ప్రపోజల్ వీళ్ళది, ఆలోచన 10 సీట్లు గెలవడానికి? మరి చూడాలి ఏమన్నా లూపోల్ దొరికిందా వీళ్ళకు, బీజేపీ నాయకులకు, రేవంత్ రెడ్డిది చెప్పలేం. 10 సీట్లు అయితే వచ్చే ఛాన్స్ లేదు. మరి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు, మరి చూడాలి. ఇక పోతే 3 రాష్ట్రాలతోటి బీజేపీకి ఒక ఊపు వచ్చింది. 3 రాష్ట్రాలల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గెలిచింది. కాంగ్రెస్ గెలిచే రాష్ట్రాలవి. గెలిచే వరకు ఒక ఊపు లాగొచ్చింది, మళ్ళా 3 రాష్ట్రాలు థంపింగ్ మెజార్టీతోటి గెలిచింది అని. ఈ లోపల గండిపడ్డది, ఈవీఎంల స్కామ్ బయటపడ్డది, ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడ్డది. ఈ బయటపడటతోటి ఇది కంట్రీ వైడ్గా దేశం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. లేకపోతే నిజంగా గెలిచింది అనుకోండి ఈ 3 రాష్ట్రాలల్లో బీజేపీ స్టేచర్ కొంత పెరుగు. బీజేపీ టార్గెట్ ఈసారి రాబోయే ఎలక్షన్లలో 400 సీట్లు, 400 సీట్లను గెలవాలి అన్నది వీళ్ళ టార్గెట్. దీని మీద ఒక కామెంట్ ఉన్నది, అది చెప్తా. వాస్తవంగా నిజంగా కనుక రియల్గా గెలిస్తే, న్యాయంగా గెలిస్తే ఈ 3 రాష్ట్రాలల్లో బీజేపీ హవా ఉండు. థంపింగ్ మెజార్టీతోటి గెలిచింది. నరేంద్ర మోదీ గారి ఫేస్ వాల్యూ ఉన్నట్టు ప్రూవ్ అవు, నరేంద్ర మోదీ గారి ఎఫెక్ట్ ఎలక్షన్ల మీద ఉన్నదని ప్రూవ్ అయిపోవు. కాకపోతే ఏంటంటే ఈ లోపల ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడిపోయింది. శ్యామ్ పిట్రోడా కాంగ్రెస్ లీడర్, ఇంటర్నేషనల్ లీడర్, యూఎస్లో ఉంటాడు, టెక్నోక్రాట్, టెక్నాలజిస్టు. ప్రపంచంలో శ్యామ్ పిట్రోడా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఏ దేశాలు ఉండరు. ఇండియాలో పక్కకు పెట్టని ప్రపంచ దేశాలన్నిటికీ శ్యామ్ పిట్రోడా తెలుసు. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అడ్వైజర్. ఇండియాకి ఈరోజు టెక్నాలజీ రావడానికి, ఈ మొబైల్ కానీ ఏ టెక్నాలజీ రావడానికి ఇండియాకు శ్యామ్ పిట్రోడా కారణం. శ్యామ్ పిట్రోడా కనుక లేకపోతే ఇంకొక 20 ఏళ్ళ వరకు కూడా ఈ టెక్నాలజీ ఇండియాకు రాని పరిస్థితి. టెక్నాలజిస్టు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అవార్డులు ఇచ్చినాయి ఆయనకు. చాలా పెద్ద పర్సన్ శ్యామ్ పిట్రోడా, కాంగ్రెస్ పార్టీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. ఈరోజు శ్యామ్ పిట్రోడా ఉన్నాడు, వచ్చిండు, ఇండియాకు వచ్చిండు. దేని గురించి వచ్చిండు? ఈ ఈవీఎంల గురించే వచ్చిండు. ఈవీఎంల మీద ఆల్రెడీ ఎట్లా ట్యాంపరింగ్ చేస్తారు, ఎట్లా హ్యాక్ చేస్తారు ఈవీఎంలను అని ఆయనే వివరించి చెప్పిండు మీడియాకు. ఈరోజు ఇండియాకు వచ్చిండు. ఇండియాకు వచ్చి ఈ పార్లమెంట్ ఎలక్షన్లకు ముందే ఈ ఈవీఎంల ప్రాబ్లమ్లు, సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించాలి. ఈ వీవీప్యాట్ ఉంటుంది కదా, మనం ఓటేసినాక మనం ఏ గుర్తుకి వేసినామో ఆ గుర్తు మనకు కనబడుతుంది. అది ఈ వీవీప్యాట్. వీవీప్యాట్ అంటే కూడా ఫుల్ ఫామ్ ఉన్నది. వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. మనకు ఒక స్లిప్ మీద కనబడుతుంది, మనకు మిర్రర్లోకి వెళ్ళి, గ్లాస్లోకి వెళ్ళి కనబడుతుంది మనకు. అయితే వీళ్ళు అనేది ఏంటంటే, శ్యామ్ పిట్రోడా అనేది ఏంటంటే, ఈ ఈవీఎంలలో ఉన్న సమస్యలన్నింటినీ ఎలక్షన్ల ముందే పరిష్కరించాలి. ఎట్టి పరిస్థితులల్లో మళ్ళీ ఎలక్షన్లో వచ్చే వరకు కూడా చూడొద్దు. వీవీప్యాట్ల ఓటేసినాక కనపడడం కాదు, మనం దేనికి ఓటేసినామో ఆ గుర్తు కనపడడం కాదు, ఆ స్లిప్పు ఓటేసిన పర్సన్కి ఇవ్వాలి. ఈ మార్పులు తీసుకురావాలి వీవీప్యాట్లల్లో, ఈవీఎంలల్లో అని కామెంట్ చేసిండు. ఒక స్వచ్ఛంద సంస్థ ఉన్నది, ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ద సిటిజన్ కమిషన్ ఆన్ ఎలక్షన్స్ అనే ఎన్జిఓ తరఫు నుంచి జస్టిస్ మదన్ బి లోకూర్, ఎక్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసిండు. ఈయనే ఆధ్వర్యంలో ఒక కమిటీ పోయి ఎలక్షన్ కమిషన్కు నివేదిక ఇచ్చిండు.
ఈ ఎలక్షన్లకు సంబంధించిన ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్లకు సంబంధించిన సమస్యల మీద ఎలక్షన్ కమిషన్కు ఒక నివేదిక ఇచ్చిండు జస్టిస్ మదన్ బి లోకూర్, మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈయనిచ్చిన నివేదికకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ వస్తుందని ఈ శ్యామ్ పిట్రోడా, ఈ టెక్నోక్రాట్ ఉన్నాడు కదా, ఎదురు చూసి ఆయనే వచ్చిండు. వచ్చి ఈ జస్టిస్ మదన్ బి లోకూర్ ఇచ్చిన ఏదైతే నివేదిక ఉన్నదో, ఈసీకి ఇచ్చిన నివేదిక, దాని మీద మాట్లాడిండు, రెస్పాండ్ అయ్యిండు శ్యామ్ పిట్రోడా. శ్యామ్ పిట్రోడా అనేది ఏంది అంటే, ఈ ఎలక్షన్ల లోపు, పార్లమెంట్ ఎలక్షన్లకు ముందే ఈ చేంజెస్ అన్నీ కూడా తీసుకురాకపోతే బీజేపీకి టార్గెట్ ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ 400 సీట్లు కదా, ఆ 400 సీట్లను గెలుస్తుంది బీజేపీ. 400 సీట్లు ఎప్పుడు గెలవకుంటుంటుంది అంటే, ఈ ఈవీఎంలల్లో కనుక మార్పు చేస్తేనే 400 సీట్లు గెలవది, లేకపోతే బీజేపీ గెలుస్తుంది 400 సీట్లు. చేంజెస్ తీసుకురాకపోతే, మార్పులు తీసుకురాకపోతే అని కామెంట్ చేసిండు. ఈరోజు పేపర్లలో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చింది. శ్యామ్ పిట్రోడా స్టేట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఇగో ఇది 3 రాష్ట్రాల ఘన విజయము ఆకాశానికి తీసుకుపోవు అసలు బీజేపీని. మళ్ళీ బీజేపీ హవా కొనసాగు, ట్రెండ్ మొదలైపోవు బీజేపీది. మొత్తం బీజేపీ దేశం మొత్తం వ్యాపించిన పరిస్థితి. ఈ 3 ఎలక్షన్లు కనుక నిజంగా గెలిస్తే, మంచిగా గెలిస్తే. కాకపోతే ఏంటంటే వాస్తవాలు బయటకు వచ్చేసినాయి. మొత్తం దేశం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. 3వ తారీఖు జంతర్ మంతర్ దగ్గర అన్ని పార్టీలు రోడ్ల మీద ధర్నాలు కూడా చేస్తున్నాయి. 3 రాష్ట్రాలు గెలుచుడు పక్కకు పెట్టాలి, అసలు ఓడిపోయినా ఫరక్ పడకపోవు. పార్లమెంట్ ఎలక్షన్లల్లో మోదీ గారి ఫేస్ మీ వాల్యూతోటి ఓటు పడే ఛాన్స్ ఉండు. ఎందుకంటే ఇంతకుముందు పడ్డాయి. అసెంబ్లీ ఎలక్షన్లల్లో రాష్ట్రాలలో ఒకరికి ఓటేసిండ్లు, పార్లమెంట్ ఎలక్షన్లల్లో నరేంద్ర మోదీ గారి ఫేస్ను చూసి, ఫేస్ వాల్యూని చూసి బీజేపీకి వేసిండ్లు. 2 ఎలక్షన్లల్లో వేరే పార్టీలకు వేసింది ఉన్నది. రాజస్థాన్లో జరిగింది అదే. పోయినసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్లో 25కి 25 స్వీప్ చేసేసింది బీజేపీ. అసెంబ్లీకి ఒకరికి వేసిండ్లు, పార్లమెంట్కి ఒకరికి వేసిండ్లు. అంటే మోదీ గారి ఫేస్ వాల్యూ. ఇప్పుడు ఆ ఫేస్ వాల్యూ పని చేయకుండా అయిపోయింది. ఇది స్కామ్ బయట పడిపోయే వరకు, ఈవీఎంలో స్కామ్ బయట పడిపోయే వరకు మొత్తం కంట్రీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సౌత్లో లేట్గా స్ప్రెడ్ అవుతాయి. ఇట్లాంటివి స్ప్రెడ్ అయ్యేదే నార్త్లో ఫస్ట్ స్ప్రెడ్ అవుతుంది. నార్త్ మొత్తం పాకిపోతుంది. ఎందుకంటే హిందీ ఛానల్స్ మొత్తం మోగిచ్చి వదిలిపెడతాయి ఈవీఎంల మీద. ఈరోజు నిన్న మొన్న రోజు ఈవీఎంల మోగిపోతుంది. ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం హ్యాకింగ్ల మీద 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఓడిపోయింది, బీజేపీ ఎట్లా గెలిచింది అని కంట్రీ వైడ్ నార్త్ సైడే ఫస్ట్ స్ప్రెడ్ అవుతుంది. సౌత్లో లేట్ కదా. హిందీ న్యూస్ సౌత్ ఇండియన్స్ తక్కువ వింటారు, చాలా తక్కువ వింటారు హిందీ న్యూస్. స్ప్రెడ్ అవుతుంది, నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది. బయటికి రాకుండా ఆపుతాము అనుకుంటే అది పొరపాటు, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్టే. ఏ పరిస్థితులలో నిజం బయటికి వస్తుంది, వెనక ముందంతే. అదే సౌత్ ఇండియాలో కొంత లేట్గా వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. నార్త్ ఇండియాలో మాత్రం ఇమీడియట్గా వచ్చేస్తుంది. 3 రాష్ట్రాల ఎలక్షన్లు రిజల్ట్ డిసెంబర్ 3కు రాగానే మొదలైనవి. 3-4 డేస్లలో మొదలైపోయింది మొత్తం. 3 డేస్కే దిగ్విజయ్ సింగ్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసింది మధ్యప్రదేశ్లో. అట్లా ఈ 3 రాష్ట్రాలు ఓడిపోయినా కూడా నరేంద్ర మోదీ గారి ఫేస్ వాల్యూ తోటి పార్లమెంట్ ఎలక్షన్లలో ఏసు కావచ్చు. కానీ ఇప్పుడు అది బెడిసికొట్టే పరిస్థితి వచ్చేసింది. శ్యామ్ పిట్రోడా ఇండియాకు వచ్చి ప్రెస్లో చెప్పిన విషయం.